అతి వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ జల భవిష్యత్కి సంబంధించిన సమస్య. పెరిగిపోతున్న పట్టణీకరణ మాటున నేలపొరల్లో జరుగుతున్న సంఘర్షణకి వాస్తవం. సహజత్వానికి భిన్నంగా పోతే సమస్యలు తప్పవు అని ప్రకృతి చేస్తున్న హెచ్చరిక. ఇంతకీ సమస్య ఏంటి తెలుసుకుందాం. ఉద్యోగాలకు ఉపాధులకు కేంద్ర బిందువుగా మారి దేశంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతూ అంతకంతకు విస్తరిస్తూ విశ్వనగరంగా మారుతుంది హైదరాబాద్. ఈ క్రమంలో నిర్మాణ రంగంలో కూడా వృద్ధిని నమోదు చేసుకుంటూ పరుగులు పెడుతుంది. అయితే ఇది మన నగర అభివృద్ధి అనుకోవాలా లేక వృద్ధి అనుకోవాలా? రెండిటికి తేడా ఏంటి అంటారా? అభివృద్ధి అంటే అది సుస్థిరమైనది, వృద్ధి అంటే అది అభివృద్ధిలా కనిపిస్తుంది కానీ సమగ్రమైనది కాదని అర్థం. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలన్నా ఆ అభివృద్ధి ఎల్లకాలం నిలవాలన్నా నీరు తప్పనిసరి. జల భవిష్యత్ అనేది నగరాలకు అత్యంత ముఖ్యమైన అంశం. మరి దీనిలో మన నగరం పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏటా మన నగరానికి సరిపడా 800 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం కురుస్తున్నా వానాకాలం వరదలు, ఎండాకాలం నీటికి కటకట అన్నట్లుగా ఉంది. ఎందుకిలా అంటే దీనికి ఎన్నో కారణాలున్నాయి. స్థానిక జలవనరుల నిర్లక్ష్యం, భూగర్భ జలాల మితిమీరిన వాడకం, వాననీటి సంరక్షణలో విఫలం అన్నీ కలగలిసి జల భద్రతపై కారుమబ్బులుగా మారి ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఇప్పుడు మన హిమాయత్ సాగర్ అని, ఉస్మాన్ సాగర్ అని చెరువులు అవే సప్లై చేసేవి అప్పుడు మనకు డ్రింకింగ్ వాటర్. అప్పుడు ఏంటంటే సిటీ వాజ్ వెరీ స్మాల్, చిన్నగా ఉండింది, లిమిటెడ్ ఉండింది. కాబట్టి మనకు ఓపెన్ వెల్స్ తర్వాత చెరువులతోనే మనకు వాటర్ సరిపోయేది. తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ కూడా లేదు. కాబట్టి వాళ్ళు పంపించిన వాటరే ప్యూర్ ఉండేవి, పొల్యూషన్ లేదు. కాబట్టి మంచిగా మనకు ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు. తర్వాత ఏ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. తర్వాత సిటీ పెరగటము, ఇండస్ట్రియలైజేషన్ కావటము, ఎందుకంటే ఇదంతా డెవలప్మెంట్లో ఒక ప్రాసెసే. ప్రతి దగ్గర ప్రతి సిటీ మేజర్ సిటీస్లో ఇదే జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మొత్తం అంతా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ కానీ అర్బనైజేషన్ అంతా కూడా ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కలనే చేశారు. హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రంలో మనకు రాజధాని కావడం వల్ల మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే పెట్టారు. పెట్టిన తర్వాత మనకు రాను రాను ఐటీ సెక్టర్ వచ్చింది, తర్వాత మనకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే పెరిగిపోయింది. జనాభా పెరిగిపోతే న్యాచురల్లీ రిక్వైర్మెంట్ కూడా పెరిగిపోతుంది డ్రింకింగ్ వాటర్. తర్వాత మాన్సూన్స్, ఇప్పుడు అర్బనైజేషను, తర్వాత చెట్లు తీసేయటము, గార్డెన్స్, ఇవన్నీ మన సిటీ ఏంటంటే ఇట్ వాజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ లేక్స్. హైదరాబాద్ ఇప్పుడు 50 ఏళ్ల కిందట మనము 60 ఏళ్ల కిందట టోపోషీట్స్ చూసామనుకోండి, సర్వే ఆఫ్ ఇండియాది, సిటీ చుట్టూ లేక్స్ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కనపడవు. ఇప్పుడు ఆ లేక్స్ అన్నిటినీ, చాలా వరకు లేక్స్ మీరు చూస్తే అవన్నిటినీ డ్రై అయిపోతే దాన్ని లేఅవుట్లు చేసి ప్లాట్లు చేసి ఇండ్లు కట్టేశారు, అన్నేసారు. 30-40 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే ఏదైతే స్ట్రీమ్స్ ఉంటాయి, నాలాలు ఏవైతే మనకు ఈ చెరువులకు వర్షం పడ్డప్పుడు ఏదైతే వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఎక్కువ ఫాస్ట్ రెయిన్ పడినప్పుడు, భారీ వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే రన్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ నిలవదు వాటర్. అయితే స్లోప్ ఎటు ఉంటే అటు పోతుంది. అయితే ఈ స్ట్రీమ్స్ నాలాల గుండా పోయి చెరువులలో నిండేది. సో దాట్ అడ్వాంటేజ్ లేకుండా ఏం చేశారు, ఆ నాలాలన్నీ క్లోజ్ చేసి పడేశారు. తర్వాత చెరువులన్నీ లేఅవుట్లు చేశారు సిటీ చుట్టుపక్కల. అయితే ఆ వాటర్ ఎటుపోతుంది. ఇప్పుడు ఫ్యూ ఇయర్స్ నుంచి ఒక్క పెద్ద వర్షం వస్తే మొత్తం వచ్చేసి ఫ్లడింగ్ ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి వాళ్ళకు, లో లయింగ్ ఏరియాస్లో. అది ఎందుకు అవుతుందంటే ఎందుకంటే లో లయింగ్ ఏరియాలో ఇండ్లు కట్టినాక పైనుంచి వచ్చే రన్ ఆఫ్ వాటరు వాటికి పోవడానికి అవెన్యూ లేదు. ఇప్పుడు ఆ ఇన్లెట్స్, అవుట్లెట్స్ అన్నీ బంద్ చేసేసారు, క్లోజ్ చేసి లేఅవుట్ చేశారు. అవన్నీ పోయి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒరిజినల్ పాత చెరువులు కదా అవి, వాటిలోకి వెళ్ళిపోతున్నాయి రన్ ఆఫ్గా. అన్నప్పుడు ఈ ఫ్లడింగ్ అవుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్తో ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్స్లో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా వాటర్ తీసుకొచ్చారు లిఫ్ట్ ఇరిగేషన్తో సిటీకి. దాంతో కొంతవరకు రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేశారు అప్పటి జనాభాకి. నాట్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ ఉస్మాన్ సాగర్, గండిపేట వీటి మీద కాకుండా. ఆ తర్వాత మళ్ళీ పెరుగుతూనే పోయింది, ఐటీ సెక్టర్ వచ్చింది చాలా. అది ఎప్పుడు 90s జరిగింది అది. తర్వాత ఇప్పుడు 20 years తర్వాత ఐటీ సెక్టర్ చాలా పెరిగిపోయింది. దానివల్ల
అర్బనైజేషన్ పెరిగిపోయింది, తర్వాత ఎక్కడెక్కడి నుంచో ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత దెన్ ఇప్పుడు ఇఫ్ యూ గో ఇదంతా ఒకప్పుడు న్యూ సిటీ అనేవాళ్ళు, ఇప్పుడు దిస్ హాస్ బికమ్ ఓల్డ్ సిటీ. ఇప్పుడు మూసీకి అవతల సైడ్ ఓల్డ్, ఇటు న్యూ అనేవాళ్ళు టిల్ 2000 or 2005. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇదంతా ఓల్డ్ సిటీ. ఇప్పుడు నౌ ద హైటెక్ సిటీ, దెన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, తర్వాత కోకాపేటు, గచ్చిబౌలి, ఇవే న్యూ సిటీ కింద వచ్చి. ఎందుకంటే క్లైమాటిక్ కండిషన్స్ ఇప్పుడు ఒక రోజులో రావు. ఇది సెవరల్ ఇయర్స్లో మనం చేసే రాంగ్ అప్రోచ్ వల్ల దాని యొక్క రిజల్ట్స్ తర్వాత వస్తాయి. ఇప్పుడు మనకు మాన్సూన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయండి? ముందు ఇప్పుడు వర్షాకాలం వచ్చింటే వారం రోజులు రెయిన్స్ పడేవి. తర్వాత ఎప్పుడు ఎక్కువ గ్రౌండ్ వాటర్కి రీఛార్జ్ అవుతుందంటే ఈ స్లో రెయిన్ పడుతుంది చూడండి, ముసురు పడుతుంది. ముసురు పడి ఒకరోజు 2 రోజులు కంటిన్యూస్గా పడుతుంటుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే రన్ ఆఫ్ తక్కువ ఉంటుంది, లోపలికి ఇంకడం ఎక్కువ అవుతుంది, ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. దట్ విల్ యాడ్ టు ద గ్రౌండ్ వాటర్ టేబుల్. ఇప్పుడు హెవీ రెయిన్ గంటసేపు పడింది అనుకోండి, మొత్తం రన్ ఆఫ్ అవుతుంది, ఇన్ఫిల్ట్రేషన్ తక్కువ ఉంటుంది. ఆ రన్ ఆఫ్ అయినప్పుడు పోయి కనీసం చెరువులలో పోయేది ఇప్పుడు ఇంతకుముందు, ఆ చెరువులే లేకుండా చేశారు. రాబోయే ఫ్యూచర్ నగరాలది నీటి ఎద్దడి, లేకపోతే వరద, లేకపోతే వాయు కాలుష్యం, 3 కూడా ప్రాణాలు తీసే పరిస్థితులే. మన నగర ప్రణాళికల్లో నీరు అన్న అంశాన్ని జోడించరు. అందుకే మనకి నీటి ప్రాజెక్టులన్నీ సపరేట్ ప్రాజెక్టుల కింద ఉంటాయి. సపరేట్ ఏంది? మానవ సమాజం పుట్టిందంటేనే నదుల దగ్గర, సహజమైన చెరువుల దగ్గర. నీటికి మనిషికి అంబిలికల్ కార్డ్ రిలేషన్షిప్, అది తల్లి పేగు బంధం. అది నగరాలకు వచ్చేటప్పటికి ఏమైపోయిందని అంటే, మన టెక్నాలజీ ఆరోగెన్సో, డబ్బు ఆరోగెన్సో కానీ వస్తే నీళ్ళు మంజీరా నుంచి వస్తే, మంజీరా కాకుండా కృష్ణ వస్తుంది, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 గోదావరి నుంచి వస్తుంది. గోదావరి నుంచి ఎంత వచ్చిందో చూసినాము. గోదావరి కూడా కాకుండా ఆల్రెడీ హిమాలయాల్లో అగ్గిపెట్టిండ్రు, అవునా? అంటే ఏమిటి అంటే నీటి యాజమాన్యంలో సమగ్రమైన ఆలోచన లేదు. సప్లై డిమాండే చూస్తారు కానీ ఎక్కడ కూడా సమగ్రమైన నీటి యాజమాన్యం గురించి మాట్లాడారు. పట్టణీకరణ జరుగుతుంది, సిటీస్లో మైగ్రేట్ అవుతున్నారు, ఊర్లలో. పట్టణాలలో ఏంటంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, జనరల్ రిసోర్స్ ఏంది, వాటర్ కావాలి. వాటర్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, బయట సైడ్ నుంచి తీసుకొస్తుంది, కృష్ణా రివర్ నుంచి, గోదావరి రివర్ నుంచి. స్టిల్ అయినా కానీ వాటర్ రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది. దానికోసం ఏం చేస్తారంటే మల్టీ ఫ్లోర్స్ కట్టే వాళ్ళు ఏం చేస్తారంటే బోర్లు వేస్తున్నారు. బోర్లు వేసి ఏం చేస్తున్నారు, వాళ్ళకు హెవీ వాటర్ కావాల్సి వస్తుంది. ఎవరీ వాటర్ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డీపర్ జోన్లోకి పోతున్నారు. 1000 feet 1500 feet వరకు పోతున్నారు. అక్కడ ఏ టైప్ ఆఫ్ వాటర్ దొరుకుతుందంటే ఫ్రాక్చర్ జోన్ వాటర్ దొరుకుతుంది. సో ఇట్లా ఏం చేస్తారంటే ప్రతి చిన్న ప్లేస్లల్లో హైయర్ డెప్త్ పోతున్నారు. ఫ్రాక్చర్ జోన్ వాటర్ తీస్తున్నారు కానీ రీఛార్జ్ అనేది ఉండట్లేదు. రీఛార్జ్ ఉండకపోవడానికి ఏంటంటే ఇదంతా కాంక్రీట్తో నింపేస్తున్నారు. రోడ్లు కాంక్రీట్ వేస్తున్నారు, బిల్డింగ్ కాంక్రీట్ వేస్తున్నారు, ఫ్లోరింగ్, అవుట్ సైడ్ ఫ్లోరింగ్ కూడా కాంక్రీట్ వేస్తున్నారు. సో రీఛార్జ్ లేకుండా ఏం చేస్తున్నారంటే వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే గ్రౌండ్ వాటర్ డే బై డే పడిపోతుంది. పడిపోయినప్పుడు ఒక్కొక్కసారి దొరకదు వాటర్, అవుట్ సోర్స్ వాటర్ మాత్రమే వాడుకుంటారు వీళ్ళు. ఒకప్పుడు హైదరాబాద్కు హిమాయత్ సాగర్, గండిపేట మాత్రమే యూజ్ అయ్యేది. ఇప్పుడు అవి సరిపోలేదు, సింగూరు తీసుకోరు. ఫస్ట్లో హిమాయత్ సాగర్, గండిపేట, తర్వాత ఏం చేసిన సింగూరు పోయారు. సింగూరు తర్వాత ఏం చేసిన కృష్ణా వాటర్ పోయారు. కృష్ణా తర్వాత ఇప్పుడు ఏంది కృష్ణా కూడా గోదావరి కూడా తీసుకుంటారు. సో డిమాండ్ని బట్టి వాటర్ రిసోర్స్ తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ఒకప్పుడు బోర్ వేస్తే 200-300 ఫీట్లలో నీళ్లు పడేవి. కానీ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో 2000 ఫీట్ల లోతులకు వేసిన నీళ్లు పడని పరిస్థితి. మరి నీళ్ల కోసం ఇంకెంత లోతులకు తవ్వుకుంటూ పోతారు? హైదరాబాద్ దక్కన్ పీఠభూమిలో ఉంది, మనకు భూకంపాలు వచ్చే ఛాన్స్ లేదు అనుకోవడానికి లేదు. ఇలానే ఇష్టం వచ్చినట్లు పెద్ద లోతులకు బోర్లు వేసుకుంటూ పోతే భూమి గుల్లబారిపోతుంది. భూమి తనను తాను అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక్క చిన్న కదలిక చాలదా?
మనం అభివృద్ధి అనుకొని కట్టుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ కుప్పకూలడానికి. కాబట్టి దేనికైనా ఒక నియంత్రణ అనేది ఉండాలి. హైదరాబాద్లో మున్సిపల్ నీటితో పాటు చాలా మంది భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నారు. అయితే ఈ నీటిని ఎవరు ఎంత తోడుకుంటున్నారు అన్న లెక్కపత్రం ఉండడం లేదు. అంతేకాదు నగరంలో అసలు ఎన్ని బోర్లున్నాయి అన్న సంఖ్యకు సంబంధించి అధికారుల దగ్గర కూడా వివరాలు లేవు. ఎవరికి నచ్చినట్లు వారు ఇష్టం వచ్చిన లోతుల్లోకి బోర్లు వేసి హైపవర్ మోటార్లతో తోడి యథేచ్ఛగా వాడుకుంటున్నారు. ఇదే భూగర్భ జల సంక్షోభానికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఐటీ కారిడార్ సమీప ప్రాంతాలైన నల్లగండ్ల, కొల్లూరు, తెల్లాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, మియాపూర్, నానక్రామ్గూడ, షేర్లింగంపల్లి, బాచ్పల్లి వంటి ప్రాంతాల్లో 30-40 ఫ్లోర్లకు మించి మరీ బిల్డింగులు కడుతున్నారు. ఈ ప్రాంతాల్లో చాలా నిర్మాణ సంస్థలు వాల్టా చట్టాన్ని అతిక్రమించి నీటి కోసం వేల ఫీట్ల లోతులకు బోర్లు వేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ కోసం అయితే ఎన్ని బోర్లన్నీ వేయచ్చు అంట. అదేంది నాకు అర్థం కాదంటే, అంటే గ్రౌండ్ వాటర్ అన్నది ఈజ్ ఇట్ ఏ సైంటిఫిక్ సబ్జెక్ట్ ఆర్ ఎరాగేరీ కాంట్రాక్టర్ సబ్జెక్ట్? ఏదైనా క్వశ్చనే అడగదంట. మా ఇంటి పక్కోడు వేస్తున్నాడు సార్ అంటే డ్రింకింగ్ వాటర్ మనం క్వశ్చన్ చేయలేము అంటే అటు చచ్చిపోతున్నాడు ఆ నీళ్ళు తీసుకోలేక. We need to question ourselves. We need to come out with a rational planning, and it's high time. హై రైజ్ బిల్డింగ్స్, అసలు హై రైజ్ బిల్డింగ్స్ ఎందుకు కడుతున్నారో మాకైతే అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు అది ముంబై ఈ కోస్తా ప్రాంతంలో ఏంటంటే వాళ్ళకు ల్యాండ్ నేరోగా ఉంటుంది అలాంగ్ ద కోస్ట్. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కోస్ట్కు ప్యారలల్గా కట్టుకుంటూ పోవాలంటే దూరాలు పెరిగిపోతాయి. అందుకని ఏంటంటే మెయిన్ సిటీలో హై రైజ్ బిల్డింగ్స్ కట్టుకుంటారు వాళ్ళు, ఎందుకంటే డిస్టెన్సెస్ తగ్గించడానికి. ఇక్కడ మనకు ఆల్ అరౌండ్ హైదరాబాద్ మనకు దేర్ ఈజ్ నో సీ నథింగ్, ఎటు పోయినా కూడా రేడియస్ ఎక్కువ కాదు. కానీ వాళ్ళు ఒకటే ప్లేస్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మొత్తం. అంటే దట్ ఈస్ బిజినెస్. న్యాచురలీ వాళ్ళు దే ప్రాఫిట్ కోసం న్యాచురల్ చేస్తారు. న్యాచురలీ గవర్నమెంట్ ఆల్సో దే వాంట్ రెవెన్యూ, కాబట్టి అవి పోతుంది. కానీ ఇన్ ది ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు ఎన్వైర్న్మెంట్, గ్రౌండ్ వాటరు, ఫ్యూచర్లో ఎలా జరుగుతుంది ఇప్పుడు ఏంటి అని ఆలోచించకుండా, ఎందుకంటే వాళ్ళు దాని గురించి ఆలోచించరు, అప్పటి ఇమీడియట్ బెనిఫిట్ గురించే ఆలోచిస్తారు. రాక్స్ కూడా ల్యాండ్స్కేప్ని మార్చేస్తున్నారు. మొత్తము రాక్స్ అన్నీ కొట్టేసి తర్వాత బిల్డింగ్లు కడుతున్నారు. అయితే న్యాచురల్ ఏంటంటే ఇప్పుడు యు ఆర్ డిస్టర్బింగ్ ది అర్త్స్ ఏమంటారు బ్యాలెన్స్. ఇప్పుడు డ్రిల్లింగ్ ఉంది, మొదలు ఓపెన్ వెల్స్ ఉండేవి. ఓపెన్ వెల్స్లో ఏంటంటే ఇక్కడ మొరము రాయి వచ్చేంత వరకు పోయేది. ఆ చెరువులు ఉండేవి, చెరువుల నుంచి నీళ్ళు ఉన్నప్పుడు ఊట అనేవాళ్ళు. ఊట అంటే నథింగ్ బట్ సోర్స్. అయితే అది ఎలాగొస్తుంది, ఆ ఫ్రాక్చర్స్, రాళ్ళల్లో ఉన్న ఫ్రాక్చర్స్ గ్యాప్ ద్వారా ఆ మట్టిలోకి దిగి నీళ్ళు ఓపెన్ వెల్స్లో వచ్చేవి. తర్వాత ఏమైంది, ఇవన్నీ అర్బనైజేషను ఇవన్నీ కూడా మారుతూ వచ్చినప్పుడు జనాభా, ఇక తర్వాత మాన్సూన్స్ ఫెయిల్ అవుతున్నప్పుడు ఈ బోర్వెల్ రెవల్యూషన్ వచ్చింది 90sలో. ఏంటంటే ఓపెన్ వెల్స్ వచ్చిన నీళ్లు రావట్లేదు, సమ్మర్స్లో కానీ ఇట్లా డ్రై అయిపోతున్నాయి. అయితే దెన్ దే స్టార్టెడ్ దిస్ టెక్నాలజీ వచ్చింది, బోర్వెల్స్ రిగ్స్ వచ్చాయి. దే స్టార్టెడ్ గోయింగ్ బిలో బోర్వెల్స్. మొదలు ఏంటంటే 120, 150, 200 ఫీట్ లోపల ఉండేది. ఇప్పుడు ఏంటంటే నార్మల్ పర్సన్స్కి ఏంటంటే టెక్నికల్ పర్సన్స్ కాకుండా నాన్ టెక్నికల్ పీపుల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎంత లోతు పోతే అంత వాటర్ వస్తుంది అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు డ్రిల్లింగ్ చేసే వాళ్ళు ఏంటి, ఎంత లోతు పోతే వాళ్ళకి అంత ప్రాఫిట్. కానీ అలా ఉండదు యాక్చువల్ గ్రౌండ్ వాటర్ మన తెలంగాణలో ఏంటంటే బేసికలీ ఇది ఫ్రాక్చర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనము స్లోప్ ఎట్లయితే గ్రౌండ్లో, ఇప్పుడు మన గ్రౌండ్ పైన మనకు స్లోప్ ఉంటుంది కదా, వాటర్ రెయిన్ పడ్డప్పుడు వాటర్ పోతుంది. ఎలా పోతుంది, ఇప్పుడు నదిలో కానీ స్ట్రీమ్స్లో ఎటు స్లోప్ ఉంటే అటు పోతుంది దారి దొరికినప్పుడు. ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్నల్గా ఏంటంటే ఆ గ్యాప్స్ ఎట్లా ఉంటాయో లోపల, ఆ గ్యాప్స్లో నుంచి ఫ్లో అయ్యి వెళ్తుంటుంది. ఎక్కడైనా మనకు ఒకటి బ్యారికేడ్ లాగా వచ్చింది అనుకోండి రాయి అన్నప్పుడు అది డైవర్ట్ అయిపోతుంది. అయితే ఒక 200 తర్వాత దేర్ మే నాట్ బి ఫ్రాక్చర్, బట్ స్టిల్ దే ఆర్ గోయింగ్ ఫర్ 800, 700, 600. ఎందుకంటే రిగ్ అతను చెప్తాడు మీరు లోతు వెళ్ళండి సార్ వాటర్ కాలం ఉంటుంది అంటాడు. 6 ఇంచ్ బోరు
అది ఎంత ఉంటుంది వాటర్ కాలం సప్లై కంటిన్యూస్ ఉంటేనే అది నిల్చుంటుంది, లేకపోతే వితిన్ హాఫ్ అన్ అవర్ అంతా డ్రై అయిపోతుంది. అయితే ఫ్రాక్చర్స్ ఎక్కడి వరకు ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవా, దే ఆర్ నాట్ సీయింగ్. ఉన్నా కూడా ఒక 200 లోపలనే ఫ్రాక్చర్స్ ఉంటాయి, అవే వాటర్ సప్లై చేస్తుంటుంది. కానీ వీళ్ళు మాత్రం 1000 feet పోతారు. కానీ ఇలా చేయటం వల్ల ఏంటంటే లోపల వాయిడ్స్ క్రియేట్ అవుతాయి. క్రియేట్ అయిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దే మే ఈవెన్ గెట్ ట్రెమర్స్ ఆల్సో. ఇప్పుడు గ్యాప్స్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఇస్తుంది, దెర్ ఇస్ నో కంట్రోల్. గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా కిందికి వెళ్ళిపోయి డ్రై అయిపోతే నార్మల్ పీపుల్ ఎలాగా పోతారు? ఇప్పుడు వీళ్ళు వేల ఫీట్లు వేసుకుంటే ఇప్పుడు ఇండివిజువల్ పీపుల్ వాళ్ళు దే కెనాట్ గో సట్ డెప్త్, అంత డబ్బులు ఉండవు వాళ్ళకు. డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు రివర్స్ డ్రై అయినాయి అనుకోండి, వీళ్ళ సప్లై లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వాటర్ డిప్లీట్ అయిపోయింది, 1-2 సీజన్స్ ఫెయిల్ అయింది అనుకోండి. ఇప్పుడు వాళ్ళు డీప్ లెవెల్ నుంచి వాళ్ళు డ్రా చేస్తారు. చేసినప్పుడు షాలో లెవెల్లో ఉన్న బోర్స్ ఉంటాయి కదా, వాటికి ఊట రాదు. వాళ్ళేమో లోపల నుంచి సబ్మర్సిబుల్ పవర్ఫుల్ ఇంజన్స్ మోటార్స్ పెట్టేసి లాగేస్తున్నారు. అక్కడ ఇండివిజువల్ మనకు కాలనీస్లో ఉన్న 200, 100, 150, 200 వాటర్ వచ్చేవి అవన్నీ డ్రై అయిపోతాయి. డ్రై అయిపోతే వాడికి అసలు వాటర్ రాదు కదా. వీడికి రాకముందే ఊట వాడు లాగేస్తున్నాడు కింది నుంచి. ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు 2000, 2500 కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి ఫండ్స్ ఉంటాయి కాబట్టి. బట్ పక్కన చిన్న 50-100 గజాల వాళ్ళకి వాళ్ళ పాత బోర్లు వీళ్ళకి ఒకవేళ బోర్లు వేసే క్రమంలో నీళ్ళు రావడమో రాకపోవడమో కానీ వీళ్ళ నీళ్ళు కూడా షేర్ అయిపోతాయి అన్నమాట. సో వీళ్ళు లాస్ట్లో ఉంటారు. లేఅవుట్ స్టార్టింగ్ అప్పుడే ఇవన్నీ వాళ్ళకి సూచించాలి. డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, ఫౌండేషన్ నుంచి ఇన్వాల్వ్ అవ్వాలి వీళ్ళు. సో అప్పుడు మనం ఏదన్నా కొంచెం కంట్రోల్ బ్యాలెన్స్గా అవుతుంది. అదర్వైజ్ ఎవరికి నాలెడ్జ్ లేకుండా వాళ్ళు చేసుకోవడము, మేము కట్టుకున్నాక అమ్ముకోవడము, మళ్ళీ నీళ్ళ ఇబ్బంది ఉంటే వచ్చిన వాళ్ళు అసోసియేషన్ వాళ్ళంతా ఏకమై ట్యాంకర్లు తెచ్చుకోవడము, వాళ్ళు ఇంకా ప్రయోగాత్మకంగా ఇంకా కొన్ని బోర్లు వేయడము, ఇవన్నీ నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. ఇంకా యాడ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా మార్పు రాలేదు. డిపార్ట్మెంట్ తరఫున కూడా అన్ని చోట్ల చెక్ చేయడం అనేది మళ్ళీ అవ్వడం లేదేమో కానీ. సో వాళ్ళు ఫస్ట్ మన పబ్లిక్ ఉండాలి, డిపార్ట్మెంట్ చెక్ చేసినా చేయకుండా పబ్లిక్ ఉండాలన్నమాట అది. సో అది ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ చాలా ఉంది. సో ఇది డిపార్ట్మెంట్ పాలసీ కంపల్సరీగా చేయాలి. విత్ నాలెడ్జ్, విత్ ఫీల్డ్ స్టాఫ్ వెళ్ళాలి. ఇప్పుడు ఎక్స్పాన్షన్ అవుతుంది, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఇంకా దూరం పోతున్నారు, కొల్లూరు, శంకరపల్లి దాకా పోతున్నాయి. అక్కడ ఎవరున్నారు? అక్కడ మన హైదరాబాద్ అంటే మెయిన్ సిటీలోనే మన స్టాఫ్ అవైలబుల్ ఉండొచ్చు, ఇంట్లో కూడా చాలా తక్కువనే. ఇంకా అంత దూరం ఎవరు వెళ్తున్నారు? ఎవరున్నారు అక్కడ? వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారా? పర్మిషన్లో పెట్టారా ఏమన్నా? అవన్నీ కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి. కాబట్టి విచ్చలవిడిగా కట్టడం జరుగుతున్నది. ఈ నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకే వస్తున్నాయి, వర్షపు నీళ్ళు. అందుకోసం ఇంత పెద్ద వరదలు, మన రోడ్డు మీద 2-3 ఫీట్లు ఆగిపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ ఎండాకాలంలో మనం ట్యాంకర్ల ద్వారా కొంటున్నాము. సో ఈ గ్యాప్స్ అనేది మళ్ళీ డిపార్ట్మెంట్ ద్వారానే సీరియస్గా తీసుకోవాలి. 30 to 40% హైదరాబాద్లో ఇప్పటికీ 30% పైననే డిపార్ట్మెంట్ ద్వారా ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా చుట్టుపక్కల మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని చోట్లకి నీళ్ళు తెచ్చినా కూడా 30% పైన గ్రౌండ్ వాటర్ మీదనే బోర్ల ద్వారానే వాళ్ళకి డైలీ అవసరాలు తీరుతున్నాయి. కాబట్టి గ్రౌండ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. సో మనం అట్లా ఇగ్నోర్ చేస్తే 30 ఏళ్ళ కింద 100 ఫీట్ల లోపు నీళ్ళు ఉండేది. ఎక్కడ ఊరు కాదు, పట్టణం కాదు, 100 ఫీట్ల లోపే మీకు నీళ్ళు వచ్చేటివి. రాను 400, 600, 800, 1000, 1300 ఒక నార్మ్ అయిపోయింది. ఇప్పుడు గచ్చిబౌలి అంటే 2000 ఫీట్లు వెళ్ళాలని చెప్పి. సో అట్లా ఆ స్టేజ్కి ఇంకా బియాండ్ వెళ్తున్నాం మనం. రిసోర్స్ అంటే రీఛార్జ్ కన్నా ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం ఫస్ట్, అది ఆపాలి. దీనికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి, గ్రౌండ్ వాటర్ గైడ్ లైన్స్ కూడా ఉంటాయి. మనకి ఎట్లుంటుంది, ఇక్కడ ఎవ్వరు కూడా ఆ గైడ్ లైన్స్ ఫాలో కారు. ఎంత డెప్త్ పోవాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, ఏంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు గైడ్ లైన్స్ ఫాలో కారు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఇంకోటి అదొకటి. తర్వాత ఏంది, హార్డ్ రాక్ టెరైన్,
ఆర్డ్రాక్ టెరైన్లో ఏంది అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వాటర్ రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఫస్ట్ సోర్స్ ఉండాలి. ఇప్పుడు సీ కోస్ట్లో ఏముంటుంది, హెవీ వాటర్ ఉంటుంది. సీ కోస్ట్లో రివర్స్ ఎక్కువ ఉంటాయి, శాండీ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. ఇదేమో రాక్ బేస్డ్, అదేమో శాండ్ బేస్డ్, సిల్ట్ బేస్డ్ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ఏమైంది ఓసారి వరదలు వచ్చి కొట్టుకుపోతుంటాయి. ఆ టైంలో ఏమవుతుందంటే వరదలు వచ్చినప్పుడు రీఛార్జ్ అవుతుంది. ఇక్కడ అట్లా ఉండదు, ఓన్లీ రన్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. వర్షం పడ్డప్పుడు మాత్రమే డిపెండ్ అవుతాం. అక్కడైనా అంతే. ఇక్కడ ఏమవుతుంది, ఈ రీఛార్జ్ని బ్లాక్ చేస్తున్నాం. ఇక్కడ వెదర్డ్ జోను 1 మీటర్, మ్యాక్సిమం 1 మీటర్ ఉంటుంది. కొంత ఏమైతుందంటే డిపాజిట్ సాయిల్స్ ఉంటాయి, అక్కడ ఎక్కడ ఒక 3 to 4 మీటర్స్ ఉంటుంది. తర్వాత ఏమంటే వెదర్డ్ జోన్ ఉంటుంది, అంటే మొరంలాగా వస్తుంది అన్నట్టు. మొరంలాగా వచ్చిన కాడ ఏమవుతుందంటే అదొక 5 to 6 మీటర్స్, 7 మీటర్స్, 10 మీటర్స్ వరకు ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే డిపెండింగ్ ఆన్ మినరల్ కండిషన్, జియాలజికల్ కండిషన్, వెదర్ ఎలివేషన్, అక్కడి కండిషన్లను బట్టి ఆ వెదర్ జోన్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది, ఫ్రాక్చర్ జోన్ ఉంటుంది. ఫ్రాక్చర్ జోన్లో ఏముంటుందంటే రాళ్ళు ఫ్రాక్చర్స్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత ఏముంటుందంటే హార్డ్ రాక్లో కూడా తక్కువ ఫ్రాక్చర్స్ ఉంటాయి. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ వాటర్ తీయాలని ఇప్పుడు 1000 feet 2000 feet చేస్తుందంటే హార్డ్ రాక్లో ఫ్రాక్చర్ జోన్లోకి పోతున్నారు. అక్కడ ఏంటంటే అడుగులోకి పోయేసరికి మనకు సఫిషియెంట్ వాటర్, అంటే ఎక్కడ ఉన్నా కానీ వాటర్ అక్కడికి వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కారిడార్ సమీపంలోనే కాదు, ఓఆర్ఆర్ లోపల సహితం చాలా ప్రాంతాల్లో గతంతో పోలిస్తే నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఇష్టం వచ్చిన రీతిలో బోర్లను వేస్తున్నారు. ఫలితంగా నగర భూగర్భ జలాలు క్రమంగా లోలోతులకు వెళ్లిపోతున్నాయి. ఇలా ఇష్టారీతిన వేల ఫీట్లలో బోర్లు వేస్తే నేల పొరల్లో ఏం జరుగుతుంది? దీని గురించి భూగర్భ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? This is supposed to be a very stable area, but because of your ఏమంటారు డీస్టెబిలైజింగ్ ది సిస్టమ్, ఇప్పుడు అర్త్ కూడా అడ్జస్ట్ అవుతుంది. అడ్జస్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈవెన్ ఫర్ ఫ్యూ మినిట్స్ కూడా కాదు, ఇట్లా 1 minute or 1.5 minute ట్రెమర్ షేక్ అయిందంటే లాట్ ఆఫ్ డ్యామేజ్ విల్ కమ్. అండ్ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కూడా ఏమవుతుందండి, టాప్ మోస్ట్ లేయర్సే హై రైజ్ అవే ఫౌండేషన్స్ షేక్ అవుతాయి. దో చేస్తున్నారు, ఏమంటారు అసిస్మిక్ డిజైనింగ్ చేస్తున్నారు, హై స్ట్రక్చర్స్ ఇవన్నీ, బట్ ఇది ఇమీడియట్గా తెలియదు. ఇట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ సమ్ 1 decade ఇట్ విల్ కమ్ టు నో. మనం దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాము. అదేమవుతుందంటే ఒక స్టేజ్ వస్తుంది, ఏంటంటే ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. అంటే అబ్జార్బ్ చేసుకునే ఒక లిమిట్ ఉంటుంది కదా ప్రతిదానికి. ఆ లిమిట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ లిమిట్ దాటితే ఏమవుతుందంటే అది ఒక 1 minute 2 minutes మళ్ళీ రీఅడ్జస్ట్ అవుతుంది. ఆ రీఅడ్జస్ట్మెంటే యాక్చువల్లీ అర్త్క్వేక్. అది ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అంటే అలాంగ్ వీక్ జోన్స్. ఇప్పుడు లేని వీక్స్ ఆల్రెడీ అర్త్ వల్ల వచ్చిన వీక్ జోన్స్ ఉన్నాయి. ఆ వీక్ జోన్స్ని మనము ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటివి క్రియేట్ చేసి ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేస్తున్నాం, అంటే ఇంకా వీకెన్ చేస్తున్నాం దాన్ని, ఆ జోన్ అన్నప్పుడు ఏంటంటే అలాంగ్ ద వీక్ జోన్ ఇట్ విల్ మూవ్ అండ్ అడ్జస్ట్. ఆ మూమెంటే అర్త్క్వేక్ అండ్ మొత్తము ఇట్ విల్ డ్యామేజ్ థింగ్స్ మనకు. అంటే అర్త్క్వేక్ వల్ల ఏం కాదు, ఓన్లీ ఏంటంటే రూఫ్లు పడి చచ్చిపోతారు పబ్లిక్. ఆ ఫౌండేషన్ డిస్టర్బ్ అయింది అనుకోండి, కిందికి మీదకి అయిందంటే ఫౌండేషన్ పోయిందంటే. మైనర్ ట్రెమర్స్ని ఏంటంటే అబ్జార్బ్ చేసుకోవడానికి వాళ్ళు ఇంజనీర్స్ దే ఆర్ డూయింగ్ ద అసిస్మిక్ డిజైనింగ్. బట్ మేజర్ చూస్తే నోబడీ క్యాన్ డూ ఎనీథింగ్. ఏం చేశారు అది వాళ్ళు, దే హ్యావ్ వితౌట్ టేకింగ్ ద టెక్నికల్ అడ్వైస్ దే హ్యావ్ గాన్ ఫర్ టనలింగ్ ఇవి ప్రాజెక్ట్కి. అది మొత్తం కంప్లీట్గా ఇట్ డిస్టర్బ్ అయిపోయి వాటర్ ఎవ్రీథింగ్ హ్యాస్ వాష్డ్ ఆఫ్ దాట్ అండ్ ఆ సిటీనే సింక్ అయింది. ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి వాయనాడ్ది. ఇవన్నీ ఏంటంటే పరిణామాలు ఈజ్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్. ఇప్పుడు వెస్టర్న్ రోడ్ కట్టింగ్స్ ఇవన్నీ చేస్తారు, అంటే అది దాన్ని డిస్టెబిలైజ్ చేస్తే అది అడ్జస్ట్ అయ్యే లోపల మొత్తం అంతా పడిపోతుంది. అంటే ఏం కాదు అంటే ఇప్పుడు మనము నార్మల్ కండిషన్స్లో మనకి ఏం కాదు. దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి పార్ట్ ఆఫ్ ద షీల్డ్ ఏరియా. బట్ గ్రానైటిక్ టెరెన్ ఉంది, ఇది ఉంది, కానీ దీంట్లో కూడా వీక్ జోన్స్ ఉన్నాయి, ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వాటిని మనం ఏం చేస్తున్నామంటే
మనము వీఆర్ యాక్చువల్లీ ట్రిగరింగ్ దట్ మెకానిజం. మనం ఏం చేయకుండా ఏం కాదు, బట్ మన రిక్వైర్మెంట్స్ కోసం మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ వితౌట్ థింకింగ్ వీఆర్ ట్రిగరింగ్ దట్ మెకానిజం. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వీక్ జోన్స్ను కూడా మనం టచ్ చేస్తున్నాం. అంటే సమ్ డే సమ్వేర్ బ్రేకింగ్ పాయింట్ వస్తుంది, సంథింగ్ విల్ హ్యాపన్. మనం దాన్ని డిస్టెబిలైజ్ చేసేసి మనము ఆ వీక్ జోన్ని ట్రిగర్ చేసి దెన్ వాయిడ్స్ క్రియేట్ చేసి వాటర్ని ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ మొత్తం తీసేస్తే ఏమవుతుందంటే హాలో అయిపోతుంది. అయినప్పుడు ఏంటంటే దాన్ని అది అబ్జార్బింగ్ మెకానిజం తగ్గిపోతుంది. ఇప్పుడు వాటరే సగం అబ్జార్బ్ చేసేసుకుంటుంది, ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ సమ్ మూమెంట్ ట్రెమర్ అది కూడా మనం డ్రాగేసి వాయిడ్ ఖాళీగా చేసేస్తుంటే న్యాచురల్లీ ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ ఫేస్ వాటర్ ప్రాబ్లమ్ అండ్ విల్ ఫేస్ సమ్ సార్ట్ ఆఫ్ ఏమంటారు న్యాచురల్ హ్యాజర్డ్స్ లాంటివి. ఇప్పుడు లైక్ వి మే ఎక్స్పీరియన్స్ ట్రెమర్స్, వి డు నాట్ నో ఎప్పుడు అనేది ఎవరు చెప్పలేరు. బట్ ద మూమెంట్ దే ఆర్ గోయింగ్ లైక్ దిస్ ఇట్ విల్ నాట్ బి గుడ్ ఫర్ దట్. 3 మీటర్ల తర్వాత ఎవరికి రైట్ లేదు యాక్చువల్గా. ఓన్లీ నువ్వు ల్యాండ్, ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే నా ల్యాండ్ అంటారు. ఇట్ ఈజ్ నాట్ కాన్సెప్ట్. ఓన్లీ నీకు 3 మీటర్సే నీకు రైట్, బిలో 3 మీటర్స్ తర్వాత నీకు రైట్ లేదు. 3 మీటర్స్ తర్వాత నేషనల్ సోర్స్ ఇది. వాననీటిని దాచిపెట్టి భూగర్భ జలాలను పెంచేవి, వరదలను అరికట్టేవి చెరువులు. అలాంటి ఎన్నో చెరువులు మన నగరంలో ఉన్నాయి. ఇవి మన సంస్కృతిలో భాగమే కాదు, హైదరాబాద్ లాంటి ల్యాండ్ లాక్డ్ సిటీస్కి ఈ చెరువులు ప్రాణాధారం. కానీ ఈ నగరంలోని ఎన్నో చెరువులు, కుంటల్లో మురుగునీరుతో పాటు పారిశ్రామిక విష జలాలు కూడా చేరుతున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో, అంటే ఈ చెరువులకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమవుతున్నాయి. అక్కడ ఉన్న బోర్ల నుండి వచ్చే నీటిలో కూడా ఈ విష రసాయన అవశేషాలు కలిసిన నీరు వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. హైదరాబాద్ భూగర్భ జల వ్యవస్థకి మూలాధారం చెరువులు. అందుకే భాగ్యనగరాన్ని చెరువుల నగరం అని పిలిచేవారు. కానీ ప్రస్తుతం చాలా చెరువులు ఆక్రమణలకు గురై కుంగి కృషించిపోయాయి. ఉన్న ఆ కొంచెం విస్తీర్ణంలోని చెరువులైనా బాగున్నాయా అంటే అదీ లేదు. దాదాపు 80% జలవనరులన్నీ పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు, చెత్త చెదారంతో కలుషితమైపోయాయి. ఇలాంటి నీటిలో ఎన్నో ప్రమాదకరమైన భారలోహాలుంటాయి. అవి భూమిలోకి ఇంకి చుట్టుపక్కల కిలోమీటర్ల మేర భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. దీనికి నిదర్శనమే పటాన్ చెరువు, జీడిమెట్ల, సూరారం, గాజుల రామారం, నాచారంతో సహా ఎన్నో పారిశ్రామిక ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో బోర్ల నీరు పూర్తిగా కలుషితమైపోయింది. నగరంలోని చెరువులే కాదు, నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ది అదే పరిస్థితి. కాలకూట విషం లాంటి విష వ్యర్థాలు నాలాల ద్వారా సాగర్లోకి, అక్కడి నుండి మూసీలోకి వెళ్తున్నాయి. ఈ పరిస్థితి వల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉన్నా అవి సురక్షితమైనవి అని చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రతి నగరం ఈ దేశంలో 45% భూగర్భ జలాల మీద ఆధారపడ్డారు. భూగర్భ జలాల మీద ఆధారపడ్డారు. చాలామంది ఏమంటారంటే ఇంజనీర్లును, మహామేధావులు, బిల్డర్స్ డబ్బులు వస్తున్నాయి కనుక సార్ ఈ చెరువు ఎందుకు? సహజ వనరులు నగరంలో ఎందుకు ఉండాలి అని అంటే, నెంబర్ 1 చెరువు ఎందుకు నగర ప్రణాళికలో కలుపుకోవాలి అని అంటే, వరదను అరికట్టేది చెరువే. ఈరోజు చెరువు నీళ్లు నింపుకునే స్థాయి తగ్గిపోయి అవి మాయమైపోవడంతో మనకి కొద్దిపాటి వర్షానికి కూడా వరదలు వస్తున్నాయి. నెంబర్ 2 ఒక్కొక్క చెరువు దాని కింద ఉన్న మట్టి, రాతిశిలల నైజాన్ని బట్టి కనీసం ఒక 3 నుంచి 4 చదరపు కిలోమీటర్లు భూగర్భ జలాల్ని రీఛార్జ్ చేస్తుంది. వాటర్ ప్రాబ్లంలో మొట్టమొదటగా నీటిని నగర ప్రణాళికలతోటి జోడించండి. అది చెరువు కావచ్చు, కుంట కావచ్చు, కాలువ కావచ్చు, నది కావచ్చు. రెండోది, వివిధ రూపాలలో ఉన్న నీటిని, వీటి సంబంధాన్ని గుర్తించండి.
చెరువులో ఉంటే బాయిల్లో నిండినాయని. అవునా? చెరువు బాగా నిండుతున్నది అంటే వరదను తగ్గిస్తున్నది అన్నది. సో ఈ లింకేజెస్ తోటి వాటర్ మనం నగర ప్రణాళికలో తీసుకోవాలి. ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఇండస్ట్రీస్ ఏంటంటే గైడ్లైన్స్ ఉంటాయి ఇండస్ట్రీస్కి, కానీ వాళ్ళు ఏం చేస్తారు, గైడ్లైన్స్ ఫాలో చేయరు. ఫాలో చేయకుండా దే విల్ డంప్ దట్ కెమికల్స్ ఇంటూ ది భూమిలోకి డంప్ చేస్తారు. అదేం చేస్తుందంటే అది ఇట్ విల్ గో అండ్ మిక్స్ విత్ గ్రౌండ్ వాటర్తో మిక్స్ అయిపోయి ఏంటంటే పొల్యూటెడ్ వస్తుంది. అండ్ దెన్ దట్ వాటర్ పీపుల్ ఆర్ యూజింగ్ అండ్ దెన్ ఏమవుతుందంటే హార్మ్ఫుల్ కెమికల్స్, హెవీ మెటల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ ఇవన్నీ పోయి ఏం చేస్తున్నారు, ఆ వాటర్తోని రకరకాల డిసీజెస్ వీఆర్ గెటింగ్. పూర్వకాలంలో అవి లేవు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ దెన్ ఎన్వైరన్మెంటలిస్ట్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ దాట్ అండ్ టెలింగ్, బట్ ఫాలో చేయాలి కదా. ఇప్పుడు మన సిస్టమ్ని ఫాలో చేయకపోతే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు అక్కడ నిల్చి ఉంటుంది కదా వాటర్, స్టాండింగ్ వాటర్ ఉంటుంది, దట్ విల్ పర్కులేట్ ఇన్ టు ద గ్రౌండ్ వాటర్. అందులో డంప్ చేసిన మెటీరియల్లో ఉన్న కెమికల్స్ ఏమైనా ఉంటే, హార్మ్ఫుల్ వన్ ఉంటే అవి కూడా గ్రౌండ్ వాటర్లోకి ఎంటర్ అవుతాయి. ఇప్పుడు పీపుల్ ఆర్ దేర్, ఇప్పుడు పీపుల్ యూజింగ్ ఆర్ఓస్ యూజ్ చేస్తున్నారు, ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నారు. కొన్ని హెవీ మెటల్స్ ఎట్లుంటాయంటే ఈవెన్ ఆర్ఓలో కూడా ఫిల్టర్ కావాలి, కానీ అవి పూర్ పీపుల్ ఎక్కడ ఆర్ఓలు పెట్టుకోగలుగుతారు. సో దానికి కూడా అఫోర్డబిలిటీ ఉండాలి. సో ఈవెన్ రిచెస్ట్ పీపుల్ కూడా ఆర్ఓలు పెట్టుకున్నా కూడా సర్టన్ మెటల్స్, హెవీ మెటల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ దే కెనాట్ ఫిల్టర్. సో దానివల్లనే రకరకాల డిసీజెస్ ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. చెరువులలో ఏమైతే చెరువులు నింపితే స్లోగా వాటర్ కిందికి పోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చెరువులన్నీ కబ్జా చేసేసి ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టి ఏం చేసేస్తున్నారు, చెరువులను తక్కువ చేస్తున్నారు. అందులో ఏం చేస్తున్నారు, చెత్త చెదారం వదులుతున్నారు. చెత్త చెదారం వదలడంతో ఏమవుతుంది, పొల్యూషన్ అవుతుంది. ఆ వాటర్ ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోతుంది. అదే మళ్ళీ మనం తీసుకుంటాం. ఫ్రాక్చర్స్ని బట్టి కొన్ని కిలోమీటర్ల వరకు పోతుంది, 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కూడా పోతుంది. స్లోగా గ్రౌండ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. దీని స్పీడ్ని బట్టి, ఆ ఫ్రాక్చర్ కండిషన్స్ని బట్టి మూమెంట్ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ మూమెంటు పర్ డే 1 మీటర్ 2 మీటర్స్ అట్లా ఉంటుంది. అంటే ఆ లోకల్ కండిషన్ని బట్టి ఏమవుతుందంటే అది చేంజ్ అవుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. యాక్చువల్గా 200 మీటర్లు పోయేదాడు ప్యూరిఫై అవుతుంది. కానీ అదేది నేచురల్గా ఉండే పొల్యూషన్ మాత్రమే ఫిల్టర్ చేయగలుగుతుంది, కెమికల్ని చేయలేదు. అది అందులోనే ఉండిపోతుంది. కెమికల్ని ఎప్పుడు కూడా ఫిల్టర్ చేయలేదు. కెమికల్ కలుపుతున్నాయి. ఇప్పుడు మన దాంట్లో కలిపేది ఏంటంటే డేంజరస్ కెమికల్ను వస్తున్నాయి కాబట్టి ఆ కెమికల్ని మాత్రం ఎన్ని రోజులైనా ఏదైనా అది అట్లనే ఉంటుంది. నగరం మీది నుండి పోతున్న నదిని చంపేసుకుంటున్నాం, మురుగునీటి జీవనదిగా మార్చేసుకున్నాం. చెరువులు కుంటల్ని పట్టించుకోవడం లేదు. స్థానిక వనరులను నిర్లక్ష్యం చేస్తూ కృష్ణా గోదావరి ఉన్నాయిగా అనే ధీమాతో ఉన్నాం. వాతావరణ మార్పుల నేపథ్యంలో వర్షపాతం తక్కువ నమోదై నదుల్లోనే నీళ్లుండని పరిస్థితి వస్తే అప్పుడు నీళ్ళెక్కడి నుండి తెచ్చుకుంటాం? హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం రోజుకు 550 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరా అవసరం. ఎండాకాలంలో మరో 50 MGDలు అదనంగా కావాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, కృష్ణా, గోదావరి, మంజీరాల నుండి నీరందుతుంది. అవసరమైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి కూడా నీటిని తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పుడు కృష్ణా, గోదావరిలో నీళ్లున్నాయి, తీసుకువస్తారు. మరి ఒక్కోసారి ఋతుపవనాలు గతి తప్పి అనుకున్న స్థాయిలో వర్షపాతం పడకుంటే పరిస్థితి ఏంటి? ఓ పక్క మహానగర అభివృద్ధి కాళ్ల కింద పడి మూసీ నది కొన ఊపిరితో కొట్టుకుంటుంది. మరో పక్క చెరువులు, కుంటలు కలుషితమైపోతున్నాయి. స్థానిక వనరులు పోయినా కృష్ణా, గోదావరి ఉన్నాయిగా, సమస్య రాదు అనుకుంటున్నాం. ఒకవేళ వాటి నుండి రాకున్నా బోర్లున్నాయిగా, తోడుకుంటాం, వాడుకుంటాం అని భవిష్యత్ గురించి ఆలోచించకుండా ఇప్పటి అవసరాలను చూసుకుంటూ తిరిగి నింపలేనంతగా భూగర్భ జలాలను తోడేసుకుంటూ పోతే ఒకానొక రోజున ఓ పక్క బోర్లు ఎండిపోయి డబ్బులు ఇచ్చిన ట్యాంకర్లు దొరకని పరిస్థితి వస్తుంది. ఒకవేళ శ్రమపడి ట్యాంకర్ని దొరకబుచ్చుకున్నా ఆ వచ్చే ట్యాంకర్లో ఎలాంటి నీరు వస్తుందో తెలియని పరిస్థితి. కాబట్టి నాకేంటి, డబ్బులున్నాయి,
నీళ్ల కొరత వస్తే ట్యాంకర్ నీటిని కొనుక్కొని వాడుతా అనే ఆలోచనని పక్కన పెట్టి ఇది అందరి సమస్యగా ముందుకు పోతేనే విపత్తు నుండి బయటపడగలం. మన ముందే బెంగళూరు, సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్లు ప్రత్యక్ష ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి. నీళ్లు లేనిదే అభివృద్ధి జరగని పరిస్థితి ఉంది. కాబట్టి స్థానిక జలవనరులని కాపాడుకుంటూ నీటి సంరక్షణ పద్ధతులు చేపట్టాలి. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచో రాదు. ఇది యాక్చువల్లీ మనకు రెయిన్స్ ఏదైతే మాన్సూన్ వల్ల ప్రిసిపిటేషన్ అయితే అది లోపలికి ఇమికి ఏంటంటే అది ఆ ఫ్రాక్చర్స్ గుండా లోపల పోయి గ్రౌండ్ వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది, వాటర్ టేబుల్. అది మనకు మాన్సూన్ తర్వాత చూడండి, మంచి రెయిన్ఫాల్ అయిన తర్వాత వాటర్ టేబుల్ రైజ్ అవుతుంది. వాటర్ టేబుల్ రైజ్ అయిన తర్వాత ఇవి డ్రా చేసిన సమ్మర్లో తగ్గిపోతాయి. అయితే ఇప్పుడు 2-3 సీజన్స్ ఫెయిల్ అయినాయి అనుకోండి వర్షాలు. ఇప్పుడు అది ఎట్లుంటుందంటే అది కూడా ఒక సైకిల్. 3 ఇయర్స్కి ఒకసారి భారీ వర్షాలు పడతాయి. ఆ మాన్సూన్ సైకిల్ కూడా అట్లా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే యూ విల్ నోటీస్. ఎందుకంటే దాని గురించి ఎవరు పట్టించుకోరు కదా. ఓన్లీ టెక్నికల్ పీపుల్ దే విల్ బి, ఇప్పుడు గ్రౌండ్ వాటర్లో చేసేవాళ్ళు టెక్నికల్ పీపుల్, వాళ్ళు జియాలజిస్టులు, దే విల్ బి మానిటరింగ్ దట్ స్టాటిస్టికల్ ఎట్లా మాన్సూన్ ఎలా నడుస్తుంది అనేది. బట్ ఏంటంటే అది ఫెయిల్ అయింది అనుకోండి, ఇప్పుడు మొత్తం పెంచేశారు. ఫెయిల్ అయితే అప్పుడు ఎక్కడి నుంచి రావాలి వాటర్? ఇప్పుడంటే దే హ్యావ్ బ్రాట్ వాటర్ ఫ్రమ్ గోదావరి అండ్ కృష్ణ అండ్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇప్పుడు సప్లై చేస్తున్నారు. తర్వాత ఫెయిల్ అయినప్పుడు ఈవెన్ రివర్లో కూడా వాటర్ ఉండదు. రివర్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి దాని ఉపనదులు ఏవైతే ఉంటాయో గుట్టల మీదకి వెళ్ళి, హిల్స్ మీదకి వెళ్ళి, ఫారెస్ట్లలో వర్షాలు పడితే ఆ నీరే వచ్చి పారి ఆ నదిలోకి వస్తాయి. ఆ నది నుంచి లిఫ్ట్ తీసుకొని వీళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు సిటీకి. అయితే ఇప్పుడు ఆ నది ఎండిపోతే, మాన్సూన్స్ ఫెయిల్ అయితే ఇక్కడికి ఎక్కడ వస్తుంది వాటర్? మీరు లిఫ్ట్ చేయలేరు, ఏం చేయలేరు. ద ఎగ్జాంపుల్ బెంగళూరు, మన ఇండియాలో బెంగళూరు ఈజ్ వన్ సిటీ. ఇట్లనే మనకంటే ముందు వాళ్ళు ఐటీ సెక్టరు ఇవన్నీ వచ్చి ఇండస్ట్రియలైజేషను, తర్వాత ఎవ్రీబడి వెంట్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల పోయి సెటిల్ అయ్యారు. బెంగళూరు ఈజ్ నౌ ఫేసింగ్ సివియర్ ప్రాబ్లమ్ విత్ గ్రౌండ్ వాటర్. ఆల్మోస్ట్ డ్రై లెవెల్, సమ్మర్స్లో డ్రై లెవెల్ సిచ్యువేషన్కి వచ్చింది అది. ఏం చేయాలో ఇప్పుడు, తర్వాత ఏం చేయాలి అర్థం కాదు. కావేరీ వాటర్ కోసము దే ఆర్ ఫైటింగ్ నౌ. అంటే చాలా కాలం నుంచి నడుస్తుంది అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ కోసము. ఇంకో 10 years పోయినారు అనుకోండి, ఇప్పుడు అందులో మాన్సూన్స్ ఫెయిల్ అయితే దే విల్ హ్యావ్ ఎ సివియర్ ప్రాబ్లమ్. దీన్ని ఆపరు. తర్వాత అందులో ఉన్న వాళ్లకు ప్రాబ్లం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సమ్వేర్ ఫ్రమ్. ఇప్పుడు డ్రై అయింది అనుకోండి, ఏడికెళ్ళి వస్తుంది? ఇప్పుడు ఏదో ఫార్మ్స్లో నుంచి ట్యాంకర్లు వస్తాయి అంటారు. అక్కడ వాటర్ ఉంటే కదా ట్యాంకర్స్ వచ్చేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్లీ సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్ వాజ్ ఎగ్జాంపుల్, మొత్తం డ్రై అయిపోయింది ఇలాగే ఈ సిచ్యువేషన్ వచ్చి. కానీ వాళ్ళు అది అయ్యే వరకు కూడా దే డిడ్ నాట్ టేక్ ఎనీ మెజర్స్. ఇలాగే చేసుకుంటూ పోతే ఆఫ్టర్ 20 years వాట్ విల్ బి ద సిచ్యువేషన్? ఖాళీ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. వీ డో నాట్ నో. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వాటర్ వాట్ విల్ యూ డూ? కేప్ టౌన్ పరిస్థితి అలా ఆ స్టేజ్కి వచ్చింది. చెరువు, రామకృష్ణాపురం చెరువు నీళ్ళు ఎప్పుడైతే ఖాళీ అయిపోయినాయో అప్పుడు ఈ చుట్టుపక్కల కాలనీ, తర్వాత మా కాలనీలో కూడా ఇంచుమించు గ్రౌండ్ వాటర్ లెవెల్ 300-400 feetకి పడిపోయింది. సో అంతకుముందు మేము 40 feet బోర్వెల్స్ వేసుకుని ఉండేవాళ్ళం. మళ్ళీ ఆ బోర్వెల్ ప్లేస్లోనే 300, 400, 500 feet తవ్వించుకుని ప్రస్తుతం ఒక్కొక్కరికి 1,50,000-2 లక్షలు ఖర్చు చేసి మళ్ళీ రీబోర్ చేయించుకున్నాం. దీని మూలాన ప్రతి సామాన్యుడికి, ప్రతి వాళ్ళకి కూడా చాలా కష్టమైంది. సో ఇది పరిస్థితి మా దగ్గర. ఫస్ట్ మనం ఇక్కడ సిటీలో జంట జలాశయాలని ఉన్నాయి మనకి. అక్కడి నుంచి మనకి డ్రింకింగ్ వాటర్ వచ్చేది. తర్వాత మనం పక్కనున్న మంజీరాని తెచ్చుకున్నాం. తర్వాత కృష్ణ అన్నారు, తర్వాత గోదావరి అన్నారు. ఇవన్నీ అయిపోతే ఇంకా గంగ దగ్గరికి వెళ్తాము మనం. పడిన వర్షపు నీటిని ఈ చెరువుల్లోనూ, ఎక్కడైతే ఈ వాటర్ బెడ్స్ అంటారు, ఇవి వాటర్ నిలవ ఉండే ప్లేస్లో మంచిగా స్టోర్ చేసి భూమిలోకి దిగేలా చేస్తే ఈ వాటర్ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు బెంగళూరులో కూడా ఏమైందంటే మ్యాక్సిమం చెరువులన్నిటినీ కూడా ఆక్యుపై చేసి కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద వెంచర్స్ వచ్చేసాయి. హైదరాబాద్లో కూడా చాలా చెరువులు ఆక్యుపై అయిపోయినాయి. సో ఈ పరిస్థితి ఇంకా బాగా పెరిగితే కనుక కంపల్సరీగా హైదరాబాద్ కూడా ఈరోజు బెంగళూరు ఉన్న పరిస్థితి రాబోతుంది. అందుకని మనం వర్షపు నీటిని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసి, అంటే
ఇంకుడు గుంటలు ప్రతి ఇంటికి ఏర్పాటు చేసుకుని మన ఇంటి మీద పడిన వాటర్ని మనం చక్కగా సంరక్షించుకుంటే ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం ఉండదు. ఒక పర్ల్ సిటీ ఈరోజు సైబర్ సిటీ అయింది అని అంటే ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మూసీ. కానీ హైదరాబాద్ నగర అభివృద్ధికి మూసీ నది చచ్చిపోవాలన్నా మనమందరం దాని సావుకు కారణం కాదా? ఒక్కసారి ఆలోచించండి చేయండి హైదరాబాద్ వాసులారా. ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డూ రివర్ హ్యాస్ టు డై ఫర్ సిటీ. మూసీ నది కేవలం చరిత్ర, బయోడైవర్సిటీ, పర్యావరణమే కాకుండా ఆ కాలంలో అంటే కనీసం 500 సంవత్సరాల కిందట రివర్ ఇంజనీరింగ్ మార్వల్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా వరద వచ్చినప్పుడు మనకు ఉప్పల్ దగ్గర నుంచి నీరు డైవర్ట్ అయి పక్క చెరువుల్ని నింపుతుంది. అది 450 సంవత్సరాల కిందటనే కట్టించారు. నగర ప్రణాళికల్లో సిటీ ప్లానింగ్ మస్ట్ టేక్ వాటర్ రిసోర్సెస్ ఇంటూ ఇట్స్ ప్లానింగ్ ప్రాసెస్. చెరువు కానీ, కుంట కానీ, నది కానీ దాని భాగంలో తీసుకోండి. ఈరోజు లేదు. నీటి వివిధ రూపాలని ఏ విధంగా మనకు అవి సహాయపడుతున్నాయని అర్థం చేసుకొని డెవలప్మెంట్ ప్రాసెస్లో వాటిని కూడా తీసుకోండి. చెరువు, భూగర్భ జలాలు, కాలువలు, పిల్ల కాలువలు, మిగతా అట్లా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మనం చేయాల్సిన హోంవర్క్ చాలా ఉంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే ఇటు ప్రజలకు, ప్రభుత్వానికి, ఇన్క్లూడింగ్ ఆఫీసర్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది సుస్థిరమైన నగరాలని అభివృద్ధి చేయడానికి. సో ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది హైదరాబాద్. మనం ఆలోచన చేయకపోతే మనం భావితరాలకి చాలా పెద్ద నష్టం కలిగించిన వాళ్ళము. నగరంలో అంతకంతకు కాంక్రిటైజేషన్ అనేది పెరిగిపోతుంది. దీంతో భూమిలో నుండి తీసుకునే నీళ్లు పెరుగుతున్నాయి, భూమిలోకి రీఛార్జ్ చేసే నీరు తగ్గుతుంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. రాబోయే రోజుల్లో పెనుముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పడే వాన నీటిలో చాలా వరకు భూమిలోకి పంపి రీఛార్జ్ చేయాలి, మిగతా నీటిని రీయూజ్ చేసుకోవాలి. అప్పుడే ముప్పు తొలగిపోతుంది. కోటి జనాభా మించుతున్న నగరానికి ఓ పటిష్టమైన జల ప్రణాళిక ఉండాలి. ఇందుకుగాను మొదట నగరంలో ఒక పకడ్బందీ సర్వే నిర్వహించి ఎన్ని బోర్లు ఉన్నాయనే లెక్క తేల్చాలి, వాటికి నెంబరింగ్ ఇవ్వాలి. దాన్ని బట్టి బోర్ల తవ్వకాలను కట్టడి చేయడమో లేదా ఎన్ని ఫీట్లకు బోరు వేయడాన్ని పరిమితం చేయాలి అనేది నిర్ణయించాలి. భవన నిర్మాణ అనుమతుల్లో వాననీటి సంరక్షణ చర్యలని తప్పనిసరి చేయాలి. ఎవరికి వారు జల సంరక్షణ అనేది తప్పక నిర్వహించాల్సిన బాధ్యతగా భావించాలి. అప్పుడే జలభాగ్యం దక్కుతుంది. ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్తోని యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే more than you earn, if you spend, what will happen? This also will be like that. My salary 10,000, you are spending 20,000. What will be the situation? This also is like that. What we are getting from up water source, if you exploit more, then you will be in problem. Only thing is, this is not immediate kakuna. Over a period of time, it will show its results. టాప్ సాయిల్లో మాత్రం కొద్ది సాలిడ్ ఉంటుంది, కిందకి వచ్చేసరికి పోర్స్ ఎక్కువ ఉంటాయి, ఏరియేషన్ జోన్ అంటాము. ఆ ఏరియేషన్ జోన్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే సన్న సన్న రంధ్రాలలాగా జల్లిలాగా ఉంటుంది. ఈ ఇంకుడు గుంతలు అందుకనే ఏం చేస్తారంటే 1 మీటర్ 2 మీటర్స్ తర్వాత తీస్తారు. తీసిన తర్వాత అక్కడ ఏంటంటే పోర్స్ మొరంలాగా ఉంటుంది. ఆ మొరంలోకి ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ టాప్ సాయిల్లో ఏమవుతుందంటే ఫైన్ గ్రెయిన్ సాయిల్ ఉంటుంది, అది పర్క్యులేట్ కావడానికి టైం తీసుకుంటుంది. ఇప్పుడు వర్షాకాలం వల్ల కూడా హై డెన్సిటీ రెయిన్ఫాల్ పడితే ఏమవుతుందంటే రన్ ఆఫ్ అయిపోతుంది వాటర్. అదే సైక్లోన్ వచ్చినప్పుడు స్లోగా పడుతుంది అండి. అప్పుడు ఏమవుతుందంటే స్లోగా పర్క్యులేట్ అయ్యి స్లోగా చేసి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది.
సో ఇదేది టాప్ లేయర్ని బేస్ చేసుకొని ఇవన్నీ డిజైన్ చేస్తారు. నీటిని ఏ విధంగా ఒడిసిపట్టుకోవాలా, భూగర్భ జలాల్ని పెంపొందించుకోవాలా అని అన్నప్పుడు ఇంకుడు గుంత అని మొదలెట్టినారు. ఈ ఇంకుడు గుంత ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడ జరిగినాయి? ఢిల్లీ చుట్టూ ఉన్న అల్యూవియం అంటే నది ఇసుక భాగాల్లో ఇది జరిగింది. ఇసుకలో ఎట్లను నీళ్ళు సర్రన అవుతాయి లోపలికి. అవును, హైదరాబాద్కి వచ్చేటప్పటికి మూసీ నది ఒడ్డున నల్లరేగడి నేల, పోవులో నీళ్ళు, జూబ్లీ హిల్స్ హార్డ్ రాక్, మాధాపూర్ సెమీ మిక్స్డ్, ఎక్కడ ఇంకుడు గుంత తవ్వాలా ఎక్కడ తవ్వద్దు అన్న మ్యాప్ చేయాలని ఐ గేవ్ ఏ రిపోర్ట్ ఇన్ 1999. వచ్చిందా? ఇప్పుడు కూడా అంటారు ఇంకుడు గుంత దవ్వు ఇంకుడు గుంత దవ్వు అని. అంటే జూబ్లీ హిల్స్ వాడు ఇంకుడు గుంత దవ్వితే వానికి నీళ్ళు వెళ్ళిపోతున్నాయా? ఇంకుడు గుంత ఎంత తీసుకుంటుంది? దీనిది కూడా అదే పీరియడ్లో గవర్నమెంట్ అడిగితేనే టెస్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకుడు గుంత అన్నది ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి. కేవలం ఒక 6 క్యూబిక్ ఫీట్ తవ్వేయడం వల్ల కాదు. ఎందుకంటే నీరు కానీ మన మట్టి కానీ బట్ట కానీ ఒకసారి నీటితో సాచురేట్ అయితే ఇంక పీల్చుకోదు. సో అదే దానికి వర్తిస్తుంది. సో వీటిల్లో ఏంటంటే చాలా పెద్ద ఎత్తున అసలు విద్యా కార్యక్రమాలు చేయాల్సింది. రెండోది ఏంటంటే హైదరాబాద్ నగరానికి హైదరాబాద్ నగరమే కానీ అసలు వాటర్ హార్వెస్టింగ్ అన్నది 2 పద్ధతులు. ఒకటి గ్రౌండ్ వాటర్కి తీసుకెళ్ళడానికి మళ్ళీ రకరకాల పద్ధతులు ఆ ఏరియా ఇది సబ్సాయిల్ని బట్టి. రెండోది ఏమున్నది అని అంటే డైరెక్ట్గా ఫిల్టర్ చేసి మనం మన సంపుల్ని నింపుతాం. ఈరోజు ఇక్రిసాట్ 1 బిలియన్ లీటర్స్ ఇట్ కన్జర్వ్స్ త్రూ రెయిన్ వాటర్ హార్వెస్ట్. మిద్ద మీద పడే నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఎలాంటి పొల్యూషన్ ఉండదు, దుమ్ము ధూళి తప్ప ఇంకేం ఉండదు. ఆ దుమ్ము ధూళి మనం కింద ఆపేస్తాము, సింపుల్గా టెక్నిక్ అది. మిగతా నీళ్ళన్నీ కూడా బోర్లోకి వెళ్తాయి, బోర్ ఆయుష్ పెరుగుతుంది. సో ఈ విధంగా చేసుకుంటే వాళ్ళ బోర్లు కొత్త బోర్లు వేయకుండా ఉంటుంది, పైగా వృధాగా నీళ్ళు రోడ్డు మీదకి పోవు. చిన్న ప్లాట్ కానివ్వండి పెద్ద ప్లాట్ కానివ్వండి, ఇప్పుడు 100 గజాలు తీసుకుందాం. 100 గజాలు అంటే దాదాపు వాడు ఇల్లు కట్టేస్తారు. ఇల్లు కట్టాక 100 గజాలలో మీకు మన హైదరాబాద్ ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి వర్షం బాగా పడుతుంది, పర్లేదు మంచిగా పడుతుంది. అంటే మీకు 1000 mm పడుతుంది, అది 1000 mm పడుతుంది. అలాంటప్పుడు 100 స్క్వేర్ మీటర్స్కి 1,00,000 లీటర్లు, కొంచెం తక్కువ ఎక్కువ 1,00,000 లీటర్ పడుతుంది. ఇంకోటి దాదాపు ప్రతి ఇంటికి బోర్ ఉంది. ఇప్పుడు ప్రతి ఇంటికి బోర్ ఉన్నది, ఎందుకంటే ఒకటే సోర్స్ మీద డిపెండ్ అవ్వలేడు. బోర్ కూడా ఉంటుకుంటాడు, బట్ మున్సిపల్ వాటర్ ఈ వాటర్ 2 కలిసి డైలీ ఉపయోగం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ 100 గజాల పడే 1,00,000 లీటర్లు మన బోర్కి అనుసంధానం చేస్తే బోర్ లైఫ్ పెరుగుతుంది, బోరు మన నీళ్ళ క్వాలిటీ పెరుగుతుంది. ఇది చాలామంది బోరుకి డిపెండ్ అయినారు. మీరు వద్దన్న నీళ్ళు గ్యారెంటీ ఇచ్చినా కూడా బోర్ అనేది వేసుకుంటున్నారు. అయితే ఆ బోర్ వేసే క్రమంలోనే ఇల్లు కడుతున్నప్పుడే ఆ ఇల్లు కట్టే మెటీరియల్ అందులోనే ఆల్మోస్ట్ 0 ఖర్చు అయిపోతుంది. 0 ఖర్చు. మీకు తర్వాత చేయాలంటే మాత్రం ఖర్చు ఉంటుంది. అయితే కట్టేటప్పుడు మీరు చిన్న ఇల్లు కానీ పెద్ద ఇల్లు కానివ్వండి, అసలు కాస్ట్ కానే కాదు. మనకు ఇంట్రెస్ట్ ఉండాలి, మనం సీరియస్గా ఉండాలి. మనం ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని లక్షల బోర్లు ఉన్నాయండి, అందులో సగం మటుకు అబాండన్ అయినాయి, ఒకప్పుడు పాతయి, కొన్ని వర్కింగ్ ఉన్నాయి, ఇప్పుడు కొన్ని లెస్ యీల్డింగ్ ఉన్నాయి. ఇవన్నీ గమనించి సర్వే చేసి పాత అన్నీ కూడా రీఛార్జ్ చేయాలి, ప్రాపర్గా రూఫ్ టాప్ ఇవ్వాలి, లెస్ యీల్డింగ్ ఇవ్వచ్చు, వర్కింగ్ బోర్లో కూడా చేయవచ్చు. కానీ కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి వీళ్ళు. ఇలా చేసుకుంటే మనకు సస్టైన్ అవుతాం మనం. ఇప్పుడు 2-3 నెలలు ప్రాబ్లం కాదు, 2 రోజులు నీళ్ళు రాకున్నా కూడా ప్రాబ్లమే అది. కాబట్టి మనం ఎంత ముందు ప్రిపేర్ అయితే అంత మంచిది. ప్రతి బోరు ట్రేస్ చేసి మ్యాపింగ్ చేసి ఎక్కడ ఎవరింట్లో ఎన్ని బోర్లు ఉన్నాయి, ఎన్ని పని చేయడం లేదు, వాటిని మళ్ళీ అదంతా ఒక ఆస్తి, అది కనబడిన ఆస్తి. అది దాన్ని మనం ఒక్కొక్కటి చేయాలి. ఫేజ్ వైజ్గా చేసుకుంటూ పోతే మీకు ఫ్లడింగ్ తగ్గుతుంది, నీళ్ళు అవైలబుల్ ఉంటాయి. మీకు ఒక బోర్ లేకపోతే ఇంకొక బోర్ ఉంటుంది. మీరు ఒక బోర్ రీఛార్జ్ చేస్తే ఆ బోరు వేరే బోర్కి సపోర్ట్ చేస్తుంది.
సో ఈ విధంగా చేసుకుంటే యూ క్యాన్ ఓవర్కమ్. అంటే లాస్ట్ ఇయర్ బెంగళూరు ఎట్లా సిచ్యువేషన్ వచ్చిందో అది రాకుండా మనం కాపాడుకోవచ్చు. పర్మిషన్ గురించి ఏదో చిన్న గుంత దొవ్వేసి సొంత ప్రయోగం చేయడము, ఒక 3-4 ఫీట్లు దొవ్వేసి ఏదో రాళ్ళు వేయడం అట్లాంటివి కాదు. మొదటి నుంచే సలహా తీసుకోవాలి, డిపార్ట్మెంట్ నుంచి కానీ మాలాంటి సంస్థల నుంచి తీసుకోవాలి. మీరు రూల్ గురించి కాదు, మన అవసరాల గురించి చేసుకోండి. మీరు మన అవసరంతో పాటు ఇంకెక్కువ అవసరము, నా నెక్స్ట్ జనరేషన్ కూడా నీళ్ళు కావాలనే కోరికతో చేయాలి. కానీ నాకు పర్మిషన్ గురించి, ఓసీ గురించి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ గురించి అనేది మాత్రం అది చాలా తప్పు. అది మీకు అది ఎటు ఉపయోగం కాదు. అదే ఖర్చు కొంచెం మీరు ప్లాన్డ్గా పెడితే కొంచెం ఇంకొంచెం ఎక్కువ వచ్చేమో మీకు ఎప్పటికీ ఉపయోగం. అది మీ ఇల్లు ఉన్నంత వరకు మీరు చేసిన ఇంకుడు గుంత దాని లైఫ్ ఉంటుంది. మీ ఇల్లు 50 ఏళ్ళు ఉంటే ఇంకుడు గుంతది కూడా 50 ఏళ్ళు ఉంటుంది. సో ఈ విధంగా ప్లాన్ చేయాలి. అంతేగాని ఏదో పర్మిషన్ తీసుకుందాము, డిపార్ట్మెంట్ రూల్ కదా అన్నట్టుగా మాత్రం ఆ మైండ్ సెట్ పోవాలి. గ్రౌండ్ వాటర్ అనేది కమ్యూనిటీ, అది అందరిది. అది ఈరోజు నువ్వు బోర్ తీస్తున్నావంటే నీ దగ్గర ఉన్న నీళ్ళు కాదు, అది ప్రవహించే నీళ్ళు, కదులుతూ ఉన్న నీళ్ళు. అవి అందులోకి వెళ్ళి ట్యాప్ చేస్తున్నావు. కాబట్టి నువ్వు తీసుకున్నావంటే నువ్వు ఇవ్వాల్సిందే, వేరే వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే. సో ఎక్కువ మంది చేసుకుంటే, ఒక 10 మంది చేసుకుంటే ఒక మంచి ప్యాచ్ ఏర్పడుతుంది. అక్కడ ఏర్పడి అందరికీ లాభం వస్తుంది. ఒక్కరు చేస్తే ఓకే 50% బెనిఫిట్, 50% వేరే వాళ్ళకి వెళ్తుంది. కానీ సరౌండింగ్ చేసుకుంటే మాత్రం అందరికీ బెనిఫిట్. అది మనం బ్యాంకులో వేస్తేనే మీరు అమౌంట్ తీయగలుగుతారు. మీరు తీస్తూ ఉంటే క్లోజ్ అయిపోతుంది, మీరేం చేయలేరు. సో సేమ్ మన కరెన్సీ బ్యాంక్ అకౌంటే, గివ్ అండ్ టేక్ అంతే. Review the entire water resources, water supply system of the city. Establish the water dynamic linkages between the lakes, bore water, rivers. And then you integrate water resources into the urban planning. Save water, save Hyderabad, save Moosi, save lakes. సమస్య మాది కాదు అనుకున్నంతసేపు ముప్పు మన పక్కనే ఉంటుంది. సమస్యని ఎదుర్కోవడానికి అందరూ అడుగు ముందుకేసినప్పుడే అది తొలగిపోతుంది. అలానే జల సంరక్షణకు సంబంధించి బాధ్యత స్వీకరించే దిశగా నగరవాసులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. నగరంలో ఏడాదికి సగటున నమోదయ్యే 800 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని ఎంత అర్థవంతంగా ఉపయోగించుకోగలం అన్న దానికి సంబంధించి ఆలోచనలకు పదునెక్కించాలి. అప్పుడే మన అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ల భూగర్భంలో జలం భద్రంగా ఉంటుంది. అన్ని రంగాల్లో హైదరాబాద్ రూపురేఖలు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో నగర జల సంరక్షణకు సంబంధించి సుస్థిరమైన ప్రణాళికలు రూపొందించాలి. ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టు కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి. అప్పుడే భాగ్యనగర జల భవిష్యత్ భద్రంగా ఉంటుంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.